నా పేరు వెన్నపూస రవీంద్రారెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేడు ప్రెస్ మీట్కి ప్రధానమైనటువంటిది తెలుగుదేశం పార్టీ జనసేనల యొక్క కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లో సంపూర్ణంగా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వం ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థకు అండాదండగా ఉంటామని చెప్పి, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం కోసం పనిచేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎక్కుతనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను గొంతు కోసేటువంటి ప్రయత్నం చేస్తోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ఉద్యోగ కల్పన పెద్ద ఎత్తున చేస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కగానే గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 12,000 పైచిలకు ఫీల్డ్ అసిస్టెంట్లను నిర్విఘ్నంగా వాళ్ళ యొక్క పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ఏ రకమైనటువంటి అర్హత లేకున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉండాలంటే కనీస అర్హత 25 రోజులు పనిదినం చేసిండల్లా. అదేవిధంగా ఆ సర్పంచ్ తీర్మానం చేస్తేనే అతను ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం ఎక్కుతానే వాళ్ళందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించి ఏ అర్హత లేనటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వందమాదిగలందరినీ కూడా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్లుగా కూర్చోబెట్టినటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన తర్వాత ఆగస్టు 15వ తేదీ ఇండిపెండెన్స్ డేను పెద్ద ఎత్తున జరుపుకోండి, ప్రతి పంచాయతీకి కూడా 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆర్భాటంతో ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఒక్క పంచాయతీకైనా 10 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఉందా? నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నువ్వు మాట్లాడినటువంటి మాటలు నిజమైతే నీకు రాష్ట్రంలో ఏ ఒక్క పంచాయతీకైనా 10,000 రూపాయలు వేసామని చెప్పి నువ్వు చూపించగలుగుతావా అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పంచాయతీరాజ్ విభాగం తరఫున ఈరోజు పవన్ కళ్యాణ్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 విడతలుగా దాదాపు 1,800 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తే ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టుగా పర్ క్యాపిటా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఏ పద్ధతి ఏ సమాన ప్రపోర్షనేట్గా ఎట్లయితే వస్తుందో ఈ రాష్ట్రానికి కూడా ఆ రకంగా వస్తే దాన్ని ఏదో పెద్దగా మీరు సాధించినట్లుగా నువ్వు చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున బజానా కొట్టుకొని తిరిగితే నిజంగానే మీకు ఈ రాష్ట్రం పట్ల, నిజంగానే పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల, నిజంగానే గ్రామాల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు 15th ఫైనాన్స్ కమిషన్కు అదనంగా మీరు ఈ రాష్ట్రానికి ₹1 తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈరోజు తెలుగుదేశం ఈ కూటమికి ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ వర్కుల్ని ఈరోజు ఎక్కడ కూడా గ్రామాల్లో సర్పంచులకు సంబంధం లేకుండా, గ్రామ సభలకు సంబంధం లేకోకుండా, సర్పంచుల యొక్క పాలక వర్గం తీర్మానాలు లేకోకుండా కేవలం ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున నిధులన్నింటినీ కూడా ఈరోజు దుర్వినియోగం పడిచేటువంటి పందాలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకు పోతాంది ఒక కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే పంచాయతీల పట్ల, స్థానిక సంస్థలైనటువంటి పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ వ్యవస్థల పట్ల నీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఇచ్చేటువంటి గ్రామాల్లో సమాంతరమైనటువంటి అభివృద్ధి, సమపాలనలో అభివృద్ధి జరగాలంటే గ్రామ సభల్లో సమావేశాలు పెట్టి గ్రామ సభల్లో తీర్మానాలు చేసి ఆ తీర్మానాలని అనుగుణంగా ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి ఆ యొక్క తీర్మానాలను ఆమోదిస్తూ ఆ యొక్క పనులను ఆ యొక్క స్థానిక నాయకులకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో అనేక చోట్ల కేవలం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రికమెండ్ చేశారు కాబట్టి వర్కులు శాంక్షన్ చేస్తాను, ఇదేనా మీకు స్థానిక సంస్థల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల పట్ల మీ వైఖరి ఏందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మేము ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో హెల్త్ సెంటర్, ఆర్బీకే, సచివాలయం, డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా బల్క్ చిల్లింగ్ సెంటర్లను కూడా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా 1.5 కోటి 2 కోట్ల వరకు ఈరోజు సంపదను సృష్టించాం. ఆ సంపద ప్రజలకు అందుబాటులో పెట్టినటువంటి ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ఎన్ఆర్ఈజీఎస్ను మేము 5 సంవత్సరాల్లో ఇంత అద్భుతంగా ఈరోజు గ్రామాల్లో గ్రామ బలోపేతం కోసం, ప్రజలకు అందుబాటులో ఉండడం కోసం, రైతన్నాలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, అంటే హెల్త్ పరంగా అన్ని రకాలుగా మేము అందుబాటులో తెచ్చి పెడితే దాన్ని సంపద సృష్టించడం అని అంటారు. మీరు కూడా సంపద సృష్టిస్తామంటున్నారు. ఈరోజు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పనులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ పచ్చ నేతలకు పంది కుక్కుల మాదిరిగా దోచుకోవడానికే మీరు ఆ సంపద అంతా కూడా దొడ్డిదారిన మళ్ళిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కదా పవన్ కళ్యాణ్ అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు
ఈరోజు మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రండి, ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేసినటువంటి దాన్ని మీరు రండి, మేము వస్తాం. మీరు నిజంగానే మీరు చేసినటువంటి అభివృద్ధి, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేసినటువంటి అభివృద్ధిని మీరు బహిరంగ చర్చకు రాగలుగుతారా, మీరు చూపించగలుగుతారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీరు సంపద సృష్టించడం అంటే, మరి సంపద సృష్టించడం అంటే మీకు కావలసినటువంటి వన్య మాదిగలు, మీ వర్గంకి సంబంధించినటువంటి వాళ్ళు, మీ పార్టీలకు సంబంధించినటువంటి లేఅవుట్లకు వేసేటువంటి రోడ్లనే ఇది సంపద సృష్టించడం అని అంటారా? ఈరోజు వాస్తవంగా గ్రామాల్లో చర్చించి గ్రామాల్లో అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి రోడ్లు వేస్తే, కాలువలు వేస్తే, నీళ్ళ ట్యాంకులు కడితే అది ఉపయోగకరం. కానీ కేవలం మీ వాళ్ళ కోసం, మీ కార్యకర్తల యొక్క కడుపు నింపడమే ధ్యేయంగా ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ నిధులన్నింటినీ కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం, కూటమి నాయకులని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము పెద్ద ఎత్తున ఆక్షేపిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలన్నింటినీ కూడా మేము హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టు WP 2817/2024 అన్ని జిల్లాల నుంచి కూడా ఇప్పటికి మేము 3 జిల్లాల నుంచి మేము హైకోర్టులో కేసులు కూడా వేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా ఒక ఎన్ఆర్ఈజీఎస్ పనులకు సంబంధించి గ్రామ పంచాయత్ వ్యవస్థ తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఎంపీపీలకు పంపితే, ఎంపీపీలు రికమెండ్ చేసి జిల్లా పరిషత్కు పంపితే, జిల్లా పరిషత్ అధికారులు కలెక్టర్కి పంపితేనే, ఎందుకంటే కలెక్టర్ ఈజ్ ది డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, అప్పుడు ఈ యొక్క వర్కుల్ని శాంక్షన్ చేయాలి. కానీ ఈ రకమైనటువంటి మొత్తం చట్టాన్ని ఇవన్నీ చెప్పినవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విధానం కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఉమ్మడిగా కలిసి నిర్ణయం చేసినటువంటి విధానాలు. ఈ విధానాలన్నింటినీ కూడా తూట్లు పొడుస్తూ ఎక్కడ కూడా ఏ ఒక్క స్థానిక సంస్థలకు విలువ ఇవ్వకోకుండా కేవలం అధికారులు చెప్పారు, మంత్రులు చెప్పారు, తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారని చెప్పేసి ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు, వెండార్ పేరుతో వాళ్ళని నామినేట్ చేస్తూ వర్కులన్నింటినీ కూడా, నిధులన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. నీకు పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి ఉంటే మొన్న నువ్వు గాలివీడికి వెళ్ళావు ఎంపీడీఓని పరామర్శించడానికి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీపీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ఎంపీపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు మొత్తం ఈ కింద ఉన్నటువంటి ఈ 3 సిస్టంలు కూడా మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ప్రజాప్రతినిధులు అనగదొక్కేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే గాలివీడు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కోసం వచ్చినటువంటి విజిటర్స్ని ఛాంబర్లకు కూడా అలౌ చేయకుండా, బీగాలు ఇవ్వకుండా ఈరోజు ఎంపీపీల హక్కుల్ని, సర్పంచుల హక్కుల్ని కాలరాసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అధికారులు, ఎంపీడీఓలు, ఈవార్డీలు, పంచాయతీ సెక్రటరీలు, ఈరోజు ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. దయచేసి స్థానిక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. దయచేసి ఈరోజు మీ యొక్క అధికారులను, మీ విధులను దయచేసి సక్రమంగా అమలు చేయండి. మా ప్రజాప్రతినిధుల యొక్క హక్కులను కాలరాయొద్దండి అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ సీఈఓలకు, కలెక్టర్లకు ఒక్కటే చెప్తున్నాం, దయచేసి రూల్ని వయలేట్ చేసి వర్కులు ఏదైతే వస్తే దానిని శాంక్షన్ చేయొద్దండి. దానిని తిప్పి పంపండి. తిప్పి మళ్ళా జిల్లా పరిషత్కు, మళ్ళీ ఎంపీపీలకు, సర్పంచులకు పంపండి. గ్రామాల్లో రెజల్యూషన్ వస్తేనే, చట్టానికి అనుగుణంగా వస్తేనే దానిని దయచేసి శాంక్షన్ చెయ్యండి అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లందరికీ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.